ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ విభాగంలో చేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డును అరకు కాఫీ దక్కించుకోవడం సంతోషంగా ఉందని సీఎం నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అరకు కాఫీ తోటల సాగులో గిరిజన రైతులు అవిశ్రాంతంగా అంకితభావంతో కృషి చేశారని ప్రశంసించారు. అరకు కాఫీ తోటల సాగులో గిరిజన రైతులు స్థిరమైన ఆదాయాలను పొందుతున్నారని చెప్పుకొచ్చారు. ప్రపంచ స్థాయి గుర్తింపును సాధించారని కొనియాడారు. అద్భుతమైన విజయాన్ని దక్కించుకున్న గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్కి ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సూర్యారావు లైవ్లో అందిస్తారు. సూర్యారావు, చెప్పండి, అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు దక్కడంపై మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో గౌరవం దక్కడాన్ని గిరిజన ప్రజలు, స్థానిక అధికారులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కృషి చేశారనే ప్రగాఢ విశ్వాసం ఉన్నారు ప్రజలు, గిరిజనులు. ఎందుకంటే గతంలో కూడా అరకు కాఫీని ప్రపంచ దేశాల్లో పరిచయం చేసింది చంద్రబాబు నాయుడు. అలాగే దేశవ్యాప్తంగా మనకు మన్ కీ బాత్ లో కూడా ప్రధానమంత్రి అరకు కాఫీని ప్రశంసించడం ఇది గర్వించదగ్గ విషయం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చేంజ్ ఆఫ్ ద 25 దీనికి సంబంధించి తీయాలి, దానికి సంబంధించిన కొమ్మలు తీయాలి, అనేక సేవ చేసి దాన్ని చిన్న పిల్లలాగా చూసుకొని దాన్ని పోషించి ఆ మొక్కను పెంచి దాన్ని పెద్ద చేసి అది కాయ కాసి పండు కాసిన తర్వాత దాన్ని కోసి దాన్ని ఉడకబెట్టి దాన్ని మిషన్ లో డ్రై చేసి దాన్ని ఆరబెట్టి దాన్ని మిషన్ లో ఆడించి పౌడర్ చేసి ఈ కాఫీని తయారు చేస్తారు. ఇది ప్రకృతి సహజ సిద్ధంగా తయారు చేసే ఈ కాఫీని ప్రపంచ దేశాల్లో దేశ ప్రధాని నరేంద్ర మోదీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. దీన్ని ప్రత్యేకంగా ఐటీడీఏల ద్వారా నిధులు కేటాయించి మరింత ప్రోత్సాహం అందించాలని గిరిజనులు కోరుతున్నారు. వారికి కావలసిన ఆర్థిక సాయాన్ని అందించి మొక్కలు పెరిగే వరకు వారికి ప్రభుత్వం నుండి ఆర్థిక సాయాన్ని కాఫీ బోర్డు ద్వారా కూడా అందిస్తున్నారు ఇప్పటికే. దీనిని మరింత అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే జిల్లా అధికార యంత్రాంగం, వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. జీసీసీకి మనం ఎందుకంటే మెచ్చుకోవాలి. జీసీసీ ఐటీడీఏ ద్వారా జీసీసీకి ప్రోత్సాహం అందించి జీసీసీ ద్వారా కాఫీ కొనుగోలు చేసి వారికి సరైన మద్దతు ధర కల్పించి వారికి గిరిజన రైతులకు ప్రోత్సహిస్తున్నారు. కాఫీని మరింత ప్రపంచ స్థాయిలో ప్రఖ్యాతిగాంచే విధంగా దినదినాభివృద్ధి చెందాలని రాష్ట్ర ప్రభుత్వం అలాగే దేశ ప్రధాని అరకు కాఫీని బ్రాండింగ్ చేసి దేశ విదేశాల్లో దీన్ని అలాగే పరిచయం చేయాలని ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంతేకాకుండా మనకు విమానాశ్రయాల్లో కానీ అలాగే పార్లమెంట్ లో ప్రత్యేకంగా పార్లమెంట్ లో కూడా అరకు కాఫీని పరిచయం చేశారు. దీన్ని గర్వించదగ్గ విషయము. దీన్ని ప్రపంచ దేశాల్లో ప్రఖ్యాతిగాంచే విధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. అంతేకాకుండా అరకులో మనం చూడదగిన ప్రకృతి అందాలను వాటిని పరిచయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనేక కృషి చేస్తుంది. అలాగే ఏకో టూరిజం పేరు మీద దీన్ని దేశవ్యాప్తంగా పరిచయం చేస్తుంది. ప్రపంచ దేశాల్లో కూడా అనేక మంది అనేక దేశాల నుండి అరకు ప్రాంతాన్ని తిలకించేందుకు వచ్చి మంత్రముగ్ధులవుతున్నారని చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సూర్యారావు.